సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. There has been a notice which has been given. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని former chief minister Jagannath Reddy to have darshan at the Tirumala temple లేదు, that you do not have permission. ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము. And if anyone takes part in this program, they will be arrested. పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు. If we want to go to the temple also, they have been giving us notices. ఏ ప్రపంచంలో ఉండం? Which world are we living in? ఇదని అడుగుతా ఉన్నా. Is it not the governance? ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీస్. They are not allowing me, and on the other side we also see that YSRCP leaders are also not being allowed. టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. They have been calling the BJP leaders even from the neighboring districts. చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, they are showing that they have moved the police officials also from the neighboring కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? Why are you trying to stop us? ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? Why are you falling behind to divert this topic? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో if you notice in the Tirupati laddu issue, చెప్పినవన్నీ అబద్ధాలు అని, all the things which Chandrababu Naidu has said are lies. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. They have been trying to divert the topic from the 100 days of governance of Chandrababu Naidu to the laddu issue. అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ they have heard the sentiments and the sanctity of the Tirumala temple. ఈ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ they diverted the laddu topic, and now they also brought in the declaration topic to divert the Tirumala laddu issue. గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, if you notice the Swami, the Lord Prasad, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల
తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో, ఐ రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, for their political gain, they have brought in the Tirumala Laddu, ఒక the జరగని Prasad, విషయాన్ని జరిగినట్టుగా, and ఒక జరగని in which they విషయాన్ని show that there జరిగినట్టుగా, has been an animal fat mixing. The ఆ thing which కల్తీ has not happened, they have been trying to భక్తులు portray that. తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి Person who తెలిసి is on the position of the chief అబద్ధాలు minister ఆడుతూ is అసత్యాలు చెబుతూ playing politics and talking lies. స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డు, trying to tarnish తిరుపతి లడ్డు the Swami, విశిష్టతను the Lord Venkateshwara's name on the name of దగ్గరుండి Laddu. దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే Being so ఇంతకన్నా close to దారుణం the ఎక్కడైనా Tirumala ఉంటుందా? temple, he ఇంతకన్నా is tarnishing the image of the Tirumala అధర్మం temple and ఎక్కడైనా the ఉంటుందా అని Laddu ఆలోచన Prasad. చేస్తా ఉన్నా. ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. I'll just repeat ఏ రకంగా all చంద్రబాబు things నాయుడు once గారు అనే again వ్యక్తి regarding this issue. ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ The way he has అబద్ధాలకు been ఏ talking రకంగా తాను lies. రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. I will show the రాష్ట్ర lies which ప్రజలందరికీ Chandrababu కూడా, Naidu has been talking రాష్ట్ర with ప్రజలే the కాదు, దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. I request the people also to look at this, what ఒకసారి lies he has గమనించినట్లయితే been talking about. మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ, ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి The routine గా adulteration of జరిగే ghee కార్యక్రమం. takes దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల the purchase జరుగుతా ఉన్న కార్యక్రమం of కాదు. ghee which takes 6 place నెలలకు every ఒకసారి 6 ఈ months టెండర్లు at the పిలుస్తారు. Tirumala 6 నెలలకు ఒకసారి ఈ Devasthanam. టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే With the tender, ఎవరైనా the కూడా ghee పార్టిసిపేట్ చేయొచ్చు. will be supplied every 6 ఈ months. క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు. ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే, నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్ట్ వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. We have been seeing the taste of the laddu, దశాబ్దాలుగా ఈ how it ప్రక్రియ has జరుగుతూ ఉంది been తిరుపతి. since all of these years. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే If you look at ప్రక్రియలో the భాగంగా procedure once, ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. every 6 months there is టెండర్లలో a tender which is ఎవరైనా being called. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. The ఆ ones who క్వాలిఫై get అయిన వాళ్ళలో qualified L1 ఎవరికైతే can వస్తుందో, participate in తక్కువ the రేటు ఎవరైతే in the కోట్ tender చేస్తారో processing. వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. And based on the criteria and ఇందులో government the సంబంధం ఉండనే approvals, ఉండదు, the వాస్తవంగా. tender, the company will be టీటీడీ approved. బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధికాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో TTD board is one of the దేశం one of the మొత్తం major నుంచి big కూడా boards. దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. అంటే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులను భావించిన వాళ్ళు రికమెండ్ చేస్తారు.
అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. TTD board is one of ఉన్న the వాళ్ళు ఎవరు కూడా big and important board where తప్పు even the చేయాలనుకున్నా union కూడా ministers తప్పు recommend there for the పారదర్శక పద్ధతిలో recommendations, TTD లో give their recommendations for the over the TTD decades members. సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ వచ్చే వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నామో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే, వాస్తవాలు. ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లు పిలిచారు, 6 నెలలకు ఒకసారి పిలిచారు. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను, L1గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు. వాళ్ళకు 65% మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారు. మిగిలిన వాళ్లకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు, టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా. ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా. The process of tendering ఇదే takes మాదిరిగా place సప్లై every చేసే 6 వాళ్ళు months. This is a new సప్లై చేస్తూ పోతున్నారు. every 6 months which సప్లై takes చేసే place. మెకానిజం The tender process, but the new is nothing new in it. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ The ones నుంచి who get వాళ్ళు approved in the tender processing, చేయించుకుని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. the ones who come with the వచ్చిన tanker at the తర్వాత Tirumala ఆ temple, they tanker- also ఆ get the tanker- certificate ఆ certificate తో along వచ్చిన with them, తర్వాత కూడా the testing certificate along with them. తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ 3 టెస్టులు 3 శాంపుల్స్ చేస్తారు ప్రతి And ట్యాంకర్. later again there will be 3 tests which This is will the be protocol. done at the TTD. మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది. This is the ఆ mandatory 3 టెస్టులు protocol which has పాస్ to be అయితేనే followed. ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. Only after they 3 pass టెస్టులలో ఏ this టెస్ట్ test, ఫెయిల్ they అయినా will కూడా be allowed to అసలు go వెహికల్ ahead and ముందుకు కూడా supply. పోదు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు. 14 నుంచి During 15 సార్లు. Chandrababu Naidu time also, when there was no quality and all, they had sent back మంచిది. these tankers. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో There is a thorough process which needs to be followed, and if anyone Similarly, wants to do anything wrong also, there is no possibility that anyone can put any sort of wrongdoings at the వెనక్కి TTD. పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. Whatever I am saying is గొప్ప all true. ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. If there is any sample or any tanker which is rejected, that అలాంటి doesn't go ahead పరిస్థితి ఇక్కడ కూడా towards the జరిగింది. Tirumala temple. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. After Chandrababu Naidu became the chief minister, this tender processing had started. బోర్డు ఫైనలైజ్ చేసిన, అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు. They had అంటే started అప్పటికి doing the చంద్రబాబు June, నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. and by then Chandrababu Naidu's government was in place in వచ్చిన Andhra తర్వాత Pradesh. ఈ సప్లైలు మొదలయ్యాయి. And after that only the మొదలైన ఈ supply had సప్లైలలో- begun. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ
టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న ఇంకో 2 ట్యాంకర్లు రావడము, ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికైనా కదా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు NDDB. ఫస్ట్ టైం TTDలో జరిగిన ఘటన. Samples from here to Gujarat for the first time. NDDB was brought into the picture for the first time. NDDB was brought into the picture for the first time. ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు NDDB రిపోర్ట్. NDDB రిపోర్టుకు పంపిస్తే NDDB రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి, రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. TTD EO వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు, అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. The EO had rejected these 4 tankers and they have sent back. ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాము, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తా ఉన్నా. ఆ నెయ్యి వాడలేదు అని తెలుస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు? Why did he say this? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున అప్పటి EO అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన IAS ఆఫీసర్ EO, ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టుమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమా. తర్వాత కొంతమంది ఇప్పుడు చేస్తారు. ఆ శాంపిల్స్ అడల్ట్రేషన్ ఉందంటే ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియర్ వనస్పతి అది తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే జూలై 23వ తారీఖునే EO వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా
2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు And they నాయుడు have గారు అనే very వ్యక్తి clearly అన్నీ said that this తెలిసి tanker had not come తాను ఏ to రకంగా Tirumala అబద్ధాలు temple. And ఆడాడో again, after 2 months, వినండి. they have been saying this lie that he was used. They have come up with an NDDP report. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఏది గీకు బదులు ఘీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. The person who knows everything, the Chief Minister మళ్ళీ Chandrababu September- Naidu, he is saying that instead of మళ్ళీ సెప్టెంబర్ there was 20వ తారీఖున animal fat which was used in the Tirumala ఈవో laddu మళ్ళీ that was prepared and that was ఇచ్చిన ఇంటర్వ్యూ diverted to the devotees చంద్రబాబు there. నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును The day Chandrababu Naidu spoke రిలీజ్ about చేస్తారు animal తెలుగుదేశం fat పార్టీ being ఆఫీస్ found నుంచి in the Tirumala laddu, సెప్టెంబర్ that day 19వ they తారీఖున came from అంటే the చంద్రబాబు TDP నాయుడు party 18వ office తారీఖున itself. They మాట్లాడతాడు came out with a అబద్ధాలు వల్ల Gujarat-based వేస్తూ NDDP report where సెప్టెంబర్ 19వ తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ they ఎన్డీడీబీ released రిపోర్ట్ this గుజరాత్ NDDP నుంచి వచ్చిన report ఈ from కాన్ఫిడెన్షియల్ the రిపోర్ట్ను Telugudesam party office. తెలుగుదేశం a పార్టీ confidential ఆఫీస్ report రిలీజ్ చేస్తుంది. from the party office. చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున And after they did, TTD on the 20th, the TTD EO ఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Ladakh ki 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear and we rejected, we sent it. And then we stopped supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఈఓ. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. ఆ రిపోర్ట్స్ సరిగ్గా The రాని TTDO on the నేపథ్యంలో ఆ 20th, రిపోర్ట్స్ను he says that ఆధారంగా ఆ these ట్యాంకర్లను వెనక్కి tankers were పంపించేశాము అని rejected and మళ్ళీ రీటరేట్ చేసినాడు. that tankers were మరొక్కసారి మళ్ళీ sent back ధృవీకరించాడు ఈఓ. and that he wasn't used is what the ఇవ్వడమే కాక TTDEO has Official గా సెప్టెంబర్ reiterated. 22వ తారీఖున 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి, ఇది ఈఓ సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. On the 20th, he has given this statement, and again on the 22nd, he has submitted a note to the Chief He was Minister. selected in e-tender. Through e-tender ద్వారా It was సెలెక్ట్ signed అయ్యాడు. by the TTDEO. Started supply from 12th June 2024. However, his 2 tankers on 6th July and 2 more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially అనే పదం నేను ఇక రీట్రేట్ చేస్తున్నాను. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back
వెనక్కి పంపించేశాం and stopped further supplies from them, and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. నాలుగు ట్యాంకర్స్ వచ్చేసి దాన్ని వాడారు. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి, దాన్ని వాడేశారు, మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు, కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం, కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా. నా ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందమ్మా. And that was Jagan Mohan Reddy, the former Andhra Pradesh Chief Minister, who faces allegations from Chandrababu Naidu for adulteration of the Tirupati Laddu during his term as the Chief Minister. Let me go across to Aneri, who was translating that conference to the media of Jagan Reddy. Aneri, now Jagan Mohan Reddy has continued to blame Chandrababu Naidu, saying he is twisting facts and saying lies, in fact, spreading lies on the Tirupati Laddu Prasad Rao. So, where do we see this back and forth between the Chief Minister and the former Chief Minister coming to an end? Well, this doesn't seem to be coming to an end, because what we have been seeing is that massive political war of words between the YSRCP and the TDP. On one side, just some time back, we had seen that how there was a statement which was made by Jagan Mohan Reddy. Well, Jagan Mohan Reddy was all set to arrive in Tirupati, where there were arrangements which were put in place. As you can see, police personnel also, we are right at the airport, as Jagan Mohan Reddy was expected to come, but then he has cancelled his visit to the Tirumala temple, and he has said that there were notices which were given to him and his party personals that he cannot be visiting the Tirumala temple. But remember how there has been a massive controversy over Jagan Mohan Reddy signing the declaration of being a non-Hindu, and that is the reason why we see that the TDP and the BJP has also raised questions on Jagan Mohan Reddy. But amid all of this, now Jagan Mohan Reddy also has slammed Chandrababu Naidu, saying that he has twisted these facts, because
remember back then there was a statement which was given by the EO that there were 4 tankers which were rejected, and those tankers were not used, is what Jagan Mohan Reddy is trying to say. And also he says that the NDDB report, which is a confidential document, was put in public domain, and also that was coming, that NDDB report was made and has come from the Telugu Desam party office, that's the TDP party office, that NDDB report has come from. So Jagan Mohan Reddy clearly lashing out at Chandrababu Naidu, saying that being at such a position of the chief minister, how can one play with the sentiments and the sanctity of the Tirumala temple? But now we see that all the arrangements which were made here at the Tirumala temple and also at the Tirupati airport, as Jagan Mohan Reddy was set to arrive here, he was going to do the darshan tomorrow at the Tirumala temple, but then now Jagan Mohan Reddy has cancelled his visit to the temple. And also we see that how the political war of words between Jagan Mohan Reddy and Chandrababu Naidu has been escalating. Well, absolutely. We're not sure if now the Chief Minister will have to answer for the allegations that Jagan has put on him, or whether Jagan will have to come clean over the allegations put forth by the Chief Minister and the NDDB report that pointed out to the adulteration there of the Tirupati Laddu. So the row only seems to be escalating with this latest media briefing of the former Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy. He says that the Chief Minister is spreading lie and that tenders were in fact tweaked during the present government's term. With that, viewers, let's move on.